శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం మన ఆనవాయితీ. అలాగే శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదా కాదా, దీనివల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాల గురించి క్లుప్తంగా ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా నలుగురికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే ఎంకరేజ్ చేయండి. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టమని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయలో పువ్వు రావడం ప్రత్యేకమని పండితులు అంటున్నారు. ఇది దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి. కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం. అలాగే మీ ఇంటికి మంచి రోజులు వచ్చినట్టే అని భావించాలి. కొత్తగా పెళ్ళైన దంపతులకు కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే సంతాన యోగం ఉందని అర్థం. కాబట్టి ఎప్పుడూ అయినా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే అది శుభానికి చిహ్నంగా భావించండి. అంతేకాని దానివల్ల చెడు జరుగుతుందని అనుకుంటే పొరపాటు. కొబ్బరికాయలో పువ్వు వస్తే సంతోషపడే భక్తులు కొబ్బరికాయ కుళ్ళితే మాత్రం ఏదో జరిగిపోతుందని కంగారు పడిపోతూ ఉంటారు. దానివల్ల మన ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని శంకిస్తూ ఉంటారు. కానీ టెంకాయ కొన్ని కారణాల వల్ల చెడిపోయే తప్ప మన అస్తిత్వాలను మార్చదని, అవన్నీ ఒట్టి అపోహలే అని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పట్టింపులు ఉండి ఇలా జరిగిందేమిటి అని బాధపడుతూ ఉంటే అలాంటి వారు తలస్నానము చేసి దేవుడి ముందు మనసు లగ్నం చేసి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నివారణ చర్యలుగా సూచిస్తూ ఉన్నారు మన యొక్క పండితులు. చాలామంది కొబ్బరికాయలను కొట్టిన తర్వాత కొబ్బరి పైన కుంకుమ బొట్టు పెడతారు. ఇలా చేయకూడదని పండితులు అంటున్నారు. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేస్తే మన తలరాతలను మార్చుకోవచ్చని పండితులు చెబుతూ ఉన్నారు. కొబ్బరికాయ ద్వారా మన అదృష్టాన్ని మార్చుకోవచ్చట. చాలామంది గుడికి వెళుతూ ఉంటారు. గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకువెళ్ళాలి. గుడిలో ఉన్న దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే 100 కిలోల అన్నదానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు సూచిస్తున్నారు. మీ దరిద్రం పోవడానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం. మీ తలరాత మార్చుకోవడం కోసం మీ జాతకంలో అదృష్టాన్ని పొందాలంటే ఒక కొబ్బరికాయ మీద పచ్చకర్పూరం వెలిగించి పై దిష్టి తీసుకోవాలి. తర్వాత కొబ్బరికాయను ఎవరను తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు రావు. మీరు డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటే శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానము చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని లక్ష్మీదేవి పూజ చేయండి. పూజ చేసే ముందు మీ పూజ గదిలో కొబ్బరికాయను ఉంచి పూజ ప్రారంభించండి. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారము ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. అయితే శాస్త్రం ప్రకారం దేవునికి కొబ్బరికాయ కొట్టాలు అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. భగవంతుడికి కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను స్వచ్ఛమైన నీటితో కడగాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుందని, తర్వాత దేవుడికి నమస్కరించి కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయను కొట్టేటప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలాలన్న నియమం ఏమీ లేదు. అటు ఇటుగా పగిలినా పర్లేదు. అయితే చాలామంది టెంకాయను కొట్టి దానిని విడదీయకుండా దేవుడికి అభిషేకం చేస్తారు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదని గుర్తుంచుకోండి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత అందులో ఉండే నీటిని ఒక గ్లాసులోకి పోసుకోవాలి. తర్వాతే అభిషేకం చేయాలి. తర్వాత ఆ కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయను తీసుకొని ఆ కాయపైన కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా గనక 7 వారాల పాటు ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అయితే పూజలో కలశంపై ఉంచిన కొబ్బరికాయ పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది. ఇలా కలశం మీద పెట్టిన కొబ్బరికాయ కొంతమంది గంగాజలంలో వదిలేస్తే మరికొంతమంది ఇంట్లో వాడుకుంటారు. అయితే కలశం మీద ఉంచిన కొబ్బరికాయను ఇంట్లో ఉపయోగించడం వల్ల అశుభమని చాలామంది చెబుతూ ఉంటారు. కలశం మీద ఉంచిన కొబ్బరికాయను పూజ తర్వాత పండితులకు దానం ఇస్తే చాలా మంచిది. ఇలా పండితులకు దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది. కొబ్బరికాయ దానం చేయడానికి వీలు లేనప్పుడు దానిని మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటిపై కానీ మీ కుటుంబ సభ్యులపై కానీ నరదృష్టి ప్రభావం ఉంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి
నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ 3 సార్లు తిప్పి అలాగే ఇంటి చుట్టూ కూడా తిప్పి ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేయండి. ఇలా చేస్తే మీకున్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. దీంతో మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. నరదృష్టికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్ముతారు. అందుకే దీన్ని ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు. లక్ష్మీదేవికి టెంకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శుక్రవారం కొబ్బరికాయను కొట్టడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తీరిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఒకరోజు మీ పడక గదిలో ఉంచండి. తర్వాత రోజు ఉదయం ఆ కొబ్బరికాయను ఇతర పండ్లతో పాటు గణేష ఆలయంలో సమర్పించండి. ఇలా చేస్తే మీ చేసే పనులకు ఏ అడ్డంకులు రాకుండా సజావుగా సాగిపోతాయి. అలాగే ఎటువంటి సమస్యలు మీ దగ్గరకు దరిచేరవు. ఇంట్లో కొబ్బరి చెట్టును నాటండి. దీంతో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇది కూడా రుణ విముక్తిని ఇస్తుంది. ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కొబ్బరి చెట్టును నాటండి.